ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు నలుగురు మరణించారన్నటువంటి వార్త గుండెలను బద్దలు చేస్తోంది. ఆ నలుగురు ఎవరు? ఇద్దరు పసిపిల్లలు, ఒక యువజంట మంటల్లో కాలిపోవటం. ఎవరు తీసుకోవాలి బాధ్యత? ఆ కుటుంబం బాధ ఎవరు తీర్చగలడు? భగవంతుడు కూడా తీర్చలేడు. మరి మనిషి చేసినటువంటి పొరపాటు, మనుషులు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గం, ఈ అవినీతి కుటుంబాలను కాల్చేస్తున్నాయే. అందుకే ప్రాథమికమైనటువంటి విషయాన్ని నేను ప్రిలిమినరీగా మన డిమాండ్ ఎక్కడుండాలి? శిక్ష పడవలసింది ఎవరికి అన్నది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఉదాహరణ చెప్తా. హైదరాబాద్ నుంచి మనము బెంగళూరు వెళుతున్నప్పుడు ఆఫ్ కోర్స్ హైవేలో ఒక బోర్డు పెడతారు. హైవేలో జనరల్గా ఎవరు 100 కిలోమీటర్స్ స్పీడ్లోనే వెళతారు. కానీ పోలీస్ అధికారులు చేసినటువంటి ఓ గమ్మత్తు ఏంటంటే, టక్కన మీకు 40 కిలోమీటర్ల స్పీడ్ లిమిట్ బోర్డు కనిపిస్తుంది. 100 కిలోమీటర్లు వెళ్ళేవాడు టక్కన ఆగలడా? ఆగితే వెనక నుంచి వచ్చిన బస్సులో, కారులో ఏవైనా వచ్చి గుద్దుకోవా? ప్రమాదం జరగదా? మళ్ళీ ఆ 40 కిలోమీటర్ల లిమిట్ను కొంచెం ముందుకెళ్తే 60 అంటాడు, ఫైన్. కనీసం కిలోమీటర్ దూరమైనా ఉంటుందా? ఉండదు. హాఫ్ కిలోమీటర్ ఐ కెన్ ప్రూవ్ వాట్ ఇట్ ఈజ్, హౌ ఇట్ ఈజ్. ఎలా జరుగుతుంది? ఎలా కుదురుతుంది? సడన్గా ఆపగలరా? అసలు హైవేలో 40 కిలోమీటర్లు స్పీడ్ పెట్టాల్సిన పరిస్థితి ఏంటి? అదే ప్రయత్నం అక్కడ ఏదైనా ప్రమాదం జరుగుతుందంటే ప్రత్యామ్నాయం చూడాలి కదా. హైవేలో స్పీడ్గా వెళుతున్నటువంటి కార్లు ఆగేటటువంటి అవకాశం ఉంటుందా? ఏ బుద్ధి కలిగిన వాడో పాపం ప్రభుత్వం ఒక బోర్డు పెట్టింది కదా అని ఆగుతామంటే బతుకుతాడా? వెనక నుంచి వచ్చి గుద్దితే కనపడే ప్రమాదంలో మళ్ళీ మిగులుతాడా? జరగదు కదా. ఇక్కడ నిర్లక్ష్యం కదా జరుగుతుంది. ఈ నిర్లక్ష్యానికి స్పందిస్తున్నటువంటి ప్రజలున్నారు, మహిళలున్నారు, అలాగే అనేక మంది ఈ రాష్ట్రంలో నిలబడుతున్నారు, పోరాడుతున్నారు. నేను అడుగుతున్నది మొట్టమొదట ఒకే ఒకటి, నిర్లక్ష్యం ఇక్కడ తాండవిస్తోంది. శిక్ష ఎవరికి పడాలి? మేబీ డ్రైవర్ నెగ్లిజిబుల్ నా దృష్టిలో, అతనికి శిక్ష ఎటు పడుతుంది? కారకులైన వాళ్ళ మీద శిక్ష పడాలి. నేను ఒక టీచర్ని మీకు బూతులు నేర్పితే, బూతులు మాట్లాడిన వాడికి కాదు శిక్ష పడాల్సింది, నేర్పినటువంటి టీచర్ నేనైతే నాకే పడాలి. నన్ను ఉరి తీయాలి, బహిరంగ ఉరి తీయాలి. ఎందుకు? ఇంకొకడు ఈ పని చెయ్యడు కాబట్టి. అరే ఎక్కడ చూసినా అక్కడ అక్రమ కట్టడాలు. ఇవాళ బీఆర్కే న్యూస్లో రాష్ట్రం మొత్తం, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి అన్నది జల్లెడ పట్టబోతున్నాం. ప్రారంభం కూడా అయ్యింది. ఇప్పటికిప్పుడే వస్తున్నటువంటి వాస్తవాలు మనం గమనిస్తున్నప్పుడు మేమే దిమ్మ తిరిగిపోతోంది మాకే. సో ఇక్కడ జరిగినటువంటి సంఘటనలో ఒకటి మానవీయ కోణం, ఇంకా మనిషి చనిపోలేదు, మానవత్వం చనిపోలేదు, మిగిలే ఉంది అన్నది హైమా అండ్ మరొక యువకుడు నిరూపించారు. దీన్ని ప్రోత్సహించమంటున్నా, దీన్ని గుర్తించమంటున్నా, ఈ బాధను అర్థం చేసుకోమంటున్నా, బాధిత కుటుంబాలకు తోడుగా నిలబడమంటున్నా, అలాగే రిపీట్ జరగకుండా చేయబోయే కార్యక్రమం ఏంటో ప్రభుత్వాల దగ్గర నుంచి హామీ తీసుకోమంటున్నా. దాంతోపాటు బాధిత కుటుంబాలకి ₹1 కోటి ఇవ్వకపోతే మాత్రం ఊరుకోం అన్నటువంటి ఒక డిమాండ్ అయితే, ఈ ₹1 కోటి ఎక్కడి నుంచి ఇవ్వాలి అన్న ప్రశ్నకు కూడా సమాధానం మేమే చెప్తున్నా. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి సహాయం చేయబోయే ముందు బాధ్యత తీసుకోవాల్సిన వాడెవడు? ఆపరేటర్. సీజ్ ఆల్ ద బస్. ఏదో పవన్ కళ్యాణ్ అన్నట్టుగా జరగని ఒక డైలాగ్, పంచి డైలాగ్ మొత్తం రాష్ట్రం అంతా తిరిగిందే. ఏంటది? సీజ్ ద షిప్ అన్నారు. హీ హ్యాజ్ నో రైట్. డిప్యూటీ సీఎంగా ఆయనకు అసలు ఆ రైటే లేదు. కానీ అది ఒక పంచి డైలాగ్. ఆయన సినిమా నటుడు, రెండోది రాజకీయ నాయకుడిగా ఎదిగినందుకు సీజ్ ద షిప్ అనగానే అసలు ఈ దేశంలో విపరీతమైనటువంటి ఏదో ఒక మార్పు, ఒక మంచి జరిగినట్టుగా దాన్ని ప్రచారం చేశారు. మేము ఇక్కడ అడుగుతున్నాం ప్రజల తరపున, సీజ్ ఆల్ ద బస్. కావేరీ ట్రావెల్స్కు సంబంధించినటువంటి అన్ని బస్సులను సీజ్ చేయండి, అధికారులను పంపించండి, వసతులు వెతకండి, అందులో ఉన్నటువంటి లోపాలను బయట పెట్టండి. మొత్తం పరిశోధన జరిగేంత వరకు, సర్టిఫై అయ్యేంత వరకు ఆ బస్సులు రోడ్ల మీద కనపడితే మాత్రం ఒప్పుకునేటటువంటి దశ ఉండదు అని
తెలియజేయండి. హైమ గారు, ఎస్ హైమ గారు, ఎక్కువసేపు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను అన్నటువంటి ధోరణితోనే మాట్లాడుతున్నాను. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మీ దగ్గర నుంచి ఎలా అయితే పొద్దున స్పందించారో, మనం అనుకున్నటువంటి ఈ సమస్య మీద ఒక నిర్ణయం ప్రకటిస్తే, ఒక మహిళగా మీరు నిలబడితే ఈ రాష్ట్రంలో 2 రాష్ట్రాలలో కొంతమంది మనుషులకు, మీరు అన్నట్టుగా కొంతమంది యువకులకు, కొంతమంది బాధ్యత కలిగిన వాళ్లకు ఒక మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అందుకే మీ దగ్గర నుంచి ఒక ప్రకటన ఆశిస్తున్నా. ₹1,00,00,000 డిమాండ్ ఖచ్చితంగా ఉండాలి. ఈ ₹1,00,00,000 ఆపరేటర్ల దగ్గర నుంచి వాళ్ళ ఆస్తులు మొత్తం సీజ్ చేసి, నాట్ లైక్ అగైన్ ఐఎమ్ సేయింగ్, నాట్ లైక్ పవన్ కళ్యాణ్ డైలాగ్ సీజ్ ద షిప్ కాదు, సీజ్ ద ప్రాపర్టీస్. సార్ నేను చెప్పాను కదా సార్, నాకు చెట్టు మీద దృష్టి లేదు, నాకు వేర్ల మీద దృష్టి ఉంది. అలా తీసుకోవాల్సి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ కెమెరాలు పెట్టి వీడియో కాపాడకుండా, కెమెరాలు పెట్టుకుని వీడియో వాళ్ళు తీసిన దగ్గర నుంచి కూడా వసూలు చేయాలి సార్. ఎవరెవరైతే ఇప్పుడు తీసిన వాళ్ళు ఎలాగో సోషల్ మీడియాలో పెట్టుకుంటారు, ఆ పెట్టుకున్న వాళ్ళు పట్టుకుంటే వాళ్ళు తెలిసిపోతుంది సార్. మనకి ముందు వాళ్ళనే బాగు చేయాలి సార్. నేను అందులో ఆ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నాను సార్. ఎందుకంటే నా కళ్ళ ముందు జరిగింది సార్, నేను చూశాను. వాళ్ళ దగ్గర కూడా వసూలు చేయాలి సార్, వాళ్ళ దగ్గర కూడా వసూలు చేయాలి. వాళ్ళకేం తక్కువ చేశారు సార్? ప్రాణం పోతా ఉంటే వీడియోలు తీసుకుంటారా? కనీసం కాపాడరా? అసలు ఏం చేస్తున్నాం అనే స్పృహలు ఉందా? నా ప్రశ్న ఇదే. అప్పుడు నాలోంచి అంతమంది ఉన్నారు కదా వీడియోలు తీసిన వాళ్ళు, అంతమంది హైమలు బయటకు వచ్చి, అందులో యంగ్ కుర్రోళ్ళు ఉన్నారు సార్. వాళ్ళైతే ఇంకా సత్తువుతో చేయగలుగుతారు. నాకు 48 ఏళ్ళు సార్, నేను పరిగెట్టడం కష్టమేమో, కానీ వాళ్ళు పరిగెట్టగలుగుతారు. అంతమంది హైమలు నాలోంచి వచ్చి ఆ ఏజ్ లో వచ్చి ఉంటే నేను కాపాడుతుంది సార్. ఈ భావం ఎందుకు రావట్లేదు? ఎందుకు నేర్పించలేదు? ఎందుకు నేర్చుకోవట్లేదు? వాళ్ళు నేర్చుకోవాలి సార్. నా పోరాటం అయితే వాళ్ళ మీదే సార్, కంప్లీట్ గా వాళ్ళ మీదే. నాకు ఈ ₹1,00,00,000 కాదు సార్, 100 కోట్లు ఇస్తే వస్తారా సార్? వెళ్ళిపోయిన వాళ్ళు మన జీవితాల్లోకి వస్తారా సార్? 100 కోట్లు ఇచ్చినా కన్నీరు ఎప్పుడు కారుతూనే ఉంటది. అదేమి చావు సార్? ఎవరైనా ప్రశాంతంగా అందరం మొక్కుకుంటాం సార్, ఏమని? జీవితం వచ్చి రాత్రి పడుకుంటే పొద్దున్న లేవకుండా ఉంటే ఎవరు ఎలాంటి చావు కోరుకుంటాం సార్? రాత్రి పడుకుంటే పొద్దున లేవకుండానో, లేకపోతే దేవుడి దండం పెట్టుకుంటే అలా వాలిపోవాలి, ప్రశాంతంగా అలా కళ్ళు మూసుకుంటే వెళ్ళిపోవాలి, ఇలాంటే కదా సార్ కోరుకుంటాము. అదేమి చావు సార్? ఒళ్ళు ఉడుకుతూ ఇవన్నీ అలా చచ్చిపోతున్నారు. కొంతమంది ఇంకా చచ్చిపోతారని తెలుసు అయినా వీడియోలు తీస్తున్నారు. ఎలా చచ్చిపోతారని వీడియోలు తీస్తున్నారా సార్? నాకు ఆళ్ళలో కావాలి సార్ మార్పు. నేను వీడియో బైట్స్ ఇస్తుంది నాకు టీవీలో కనిపించాలని సరదా కాడా కాదు సార్. నేను అంత అందగత్తిని కాదు, నాకు అలాంటి సరదాలు లేవు సార్. కానీ మీడియా వల్ల ఏమవుతుంది అనేది నాకు నమ్మకం ఉంది సార్. మీరు తలుచుకుంటే మీరు ఎవరినైనా మార్చగలరు సార్. గవర్నమెంట్లు మార్చగలరు, అధికారులు మార్చగలరు, ఎందుకంటే మీ క్యాపబిలిటీ అది. కానీ కామన్ మ్యాన్ మార్చాలి సార్. ఆ అవసరం ఇప్పుడు సొసైటీకి చాలా ఉంది. ఒకళ్ళు పొడి చేస్తా ఉంటే వీడియోలు తీస్తారు, సినిమాలు చూస్తారు. ఎందుకు టచ్ చేయలేకపోతున్నాము? ఎందుకు మార్చలేకపోతున్నాము? హైమ గారు, మీడియా మీద మీకున్నటువంటి గౌరవం, నమ్మకం నిజంగా చేతులెత్తి నమస్కరిస్తున్నా. కానీ ఇక్కడే ఒక సత్యాన్ని ఉదహరిస్తున్నా. జర్నలిస్ట్ అనే పదం అద్భుతమైనటువంటి బాధ్యత కలిగినటువంటి ఒక గౌరవనీయమైనటువంటి పదం. అది వృత్తి కాదు. కానీ ఇవాళ ఆ పదానికి దగ్గరగా మేమున్నామా లేదా అన్నటువంటి ప్రశ్నలో మా వాళ్ళు కూడా చాలామంది దోషులుగా మిగిలిపోతున్నారు. కానీ 4th ఎస్టేట్లో వివేకానందుడు చెప్పినట్టుగా ఈ దేశంలో 10 మంది బలమైనటువంటి మనోగతం ఉన్నవాళ్ళు దొరికితే ఈ దేశ చరిత్ర మొత్తం మార్చగలమన్నటువంటి ఒక సత్యాన్ని నేను ఇక్కడ ఆవిష్కరించదలుచుకున్నా. మీలాంటి మహిళలు, మీలాంటి యువకులు, అలాగే
అనేక మంది బాధ్యత కలిగిన వాళ్ళు కొంత భుజానేసుకుంటే, కొంత మనల్ని మనం కలిసి ప్రయాణం చేయగలిగితే మీరు అనుకున్నటువంటి చాలా వరకు మనం పరిష్కరించగలం. ఐ బిలీవ్ ఇట్ స్ట్రాంగ్లీ, ఐ కెన్ సే దట్. సో ఇవాళ మిమ్మల్ని అందుకే అత్యంత గౌరవంగా ఇవాళ ప్రపంచం మొత్తానికి పరిచయం చేయాల్సిన పరిస్థితి, బాధ్యత అనుకున్నా, ఇది తెలియాలనుకున్నా. అలాగే మీరన్నట్టుగా మనిషి మాయమైపోతున్నాడు అని అంటే దానికి సమాధానంగా ఈ ప్రకృతే మీ పక్కన ఒక యువకుడిని నిలబెట్టి ఆ కుటుంబం ఆ బిడ్డను ఎలా పెంచిందో అన్నటువంటి మీ భావ ప్రకటన ఉన్నదే నిజంగా ఇవే ప్రమోట్ అవ్వాలి. విలన్ల గురించి కాదమ్మా మనం చెప్పాల్సింది, దుర్మార్గుల గురించి కాదమ్మా మనం చర్చలు చేయాల్సింది. ఈ దుర్మార్గుల్ని శిక్షించేటటువంటి మార్గాలు వెతకాలి. కానీ అస్తమానం ఎవరు లేచిపోయారు, ఎవరితో ఎవరు కొట్టుకున్నారు తాగి, ఇవా చర్చలు. బాధేస్తుంది. మీకులానే మాకు కూడా కొన్ని విషయాలు గమనిస్తున్నప్పుడు, చేయాల్సింది చేయకుండా చేయకూడదంది చేస్తున్నప్పుడు ఎంతో బాధ ఉంది. కానీ నిలబడదాం, అవసరమైనప్పుడు కలబడదాం ఎవరితోనైనా సరే. ఆ విశ్వాసం మీలాంటి వాళ్ళు మాకు కలగజేస్తే మా ప్రయాణం మరింత ధైర్యంగా, మరింత బాధ్యతగా ముందుకెళ్తుంది. ఎనీహో హైమ గారు, మీ కళ్ళల్లో కన్నీళ్లు చూస్తున్నప్పుడు ఎక్కువ సమయం మిమ్మల్ని తీసుకొని మరింత బాధించలేను. మీకు ఇప్పుడు కావలసింది ఊరట, ప్రధానంగా కావలసింది ఒక నమ్మకం, చేసే కార్యక్రమం మీద ఒక ప్రణాళిక. కలిసి పయనిద్దాం, కలిసి పోరాడదాం, అందరినీ కలుపుకొని వెళదాం. మీరు లైవ్లోకి వచ్చినందుకు మీకు మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ బాధను, ఈ ఆవేదనను ఈ రాష్ట్రం మొత్తం 2 రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు చూస్తున్న ప్రతి వాళ్ళు ఇంత బాధ్యతగా ఉంటే చాలు. దేశభక్తి అంటే రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయక్కర్లా, దేశభక్తి అంటే గొడవలు చేసి సమావేశాలు నిర్వహించక్కర్లా. మీ బిడ్డలను మీరు పెంచేటటువంటి విధానములో మీకు ఒక బాధ్యత గనక గుర్తుంటే, తల్లిని గౌరవించరా అని మొదటిగా పాఠం నేర్పండి. తల్లే దైవం అన్నటువంటి విషయాన్ని తెలియజేయండి. మహిళలను గౌరవించగలిగేటటువంటి సంస్కారాన్ని నేర్పితే ఈ దేశంలో ఉండేటటువంటి ప్రతి పౌరుడు దేశభక్తి కలిగిన వాడి కంటే కూడా గొప్పవాడవుతాడు. దట్ ఈజ్ ట్రూ. ముందు అమ్మను గౌరవించడం మన ఇంట్లో ప్రారంభిస్తే బయటికెళ్ళిన ప్రతి వాడు ఈ సమాజాన్ని గౌరవిస్తాడు. తన మీద తనకి గౌరవం ఉంటుంది. పక్కవాడిని ప్రోత్సహించేటటువంటిది, ఆపదలో ఉంటే నిలబడి వాడికి తోడుగా నిలబడే సంస్కారం ఉంటుంది. మొట్టమొదటి పాఠం అమ్మ చెప్పింది ఏదైతే ఉన్నదో దాన్ని గ్రహించమంట. am I right? కరెక్ట్ సార్. యా హైమ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు హైమ గారు. ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఎనీథింగ్ యు ఆర్ వెల్కమ్, ఆర్ అదర్వైజ్ హ్యావ్ సమ్ పీస్ ఆఫ్ మైండ్ అండ్ టేక్ ఫస్ట్. మీరు రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు, మానసికంగా శారీరకంగా కూడా. మీ ప్రయత్నం మరింత ముందుకెళ్లాలని ఆశిస్తూ, మీ సామాజిక బాధ్యతను అందరూ గ్రహించాలని ప్రార్థిస్తూ